గతంలో అంటే ఈ కొత్త ప్రభుత్వం రాకముందు లడ్డు ఎలా ఉందో ఇప్పుడు కూడా లడ్డు అలాగే ఉంది. వెల్కమ్ టు 5D మీడియా. సుప్రీంకోర్టు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డు వివాదంపై కీలక తీర్పు వెలువరించింది. దీనికి సంబంధించి ఏంటంటే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి ఈ సుప్రీంకోర్టులో పిల్లు దాఖలు చేయడం జరిగింది. ఈయనతో పాటుగా ఇంకొక ముగ్గురు వ్యక్తులు కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం విషయంలో విచారణ జరిపించాలని చెప్పి పిల్లు దాఖలు చేయడం జరిగింది. వాటన్నిటికీ సంబంధించి గతంలోనే సుప్రీంకోర్టు ఆ పిటిషన్లన్నీ విచారించడం జరిగింది. అది నిన్నే దీనికి సంబంధించి తీర్పు రావాల్సి ఉంది. కాకపోతే అది ఈరోజు ఉదయానికి వాయిదా వేయడం జరిగింది. ఈరోజు ఏంటంటే సొలిసిటర్ జనరల్ అయినటువంటి తుషార్ మెహతా యొక్క అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ సుప్రీంకోర్టు యొక్క తీర్పును ఒకసారి పరిశీలించినట్లయితే 5 సభ్యులుగా ఉన్నటువంటి ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. అంటే ఈ 5 సభ్యులు ఎవరెవరంటే సిబిఐ నుంచి 2 ఆఫీసర్లు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక 2 ఆఫీసర్లు, తర్వాత FSAAI అని చెప్పి ఒక కేంద్రం యొక్క బాడీ ఒకటి ఉంది. అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఈ బోర్డు నుంచి ఒక సీనియర్ ఆఫీసరు ఈ సిట్లో సభ్యులుగా ఉంటారని చెప్పి పేర్కొంది. గతంలోని ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఈ ఇష్యూ చేరడం చేత సుప్రీంకోర్టు అంటే అదనంగా సిబిఐ నుంచి 2 ఆఫీసర్లని, తర్వాత ఈ ఫుడ్ సేఫ్టీ నుంచి ఒక ఆఫీసర్ని ఈ సిట్కి యాడ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు సిబిఐ ప్లస్ సిట్టు ప్లస్ ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు మొత్తం 5 సభ్యులుగా ఈ విషయాన్ని ఎంక్వైరీ చేస్తారన్నమాట. దీనికి సంబంధించి ప్రధాన పిటిషనర్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి కోరింది ఏంటంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ కావాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. కాకపోతే సుప్రీంకోర్టు ఏంటంటే ఆయన కోరికని మన్నించలేదని చెప్పాలి. అంటే సిబిఐని ఇన్వాల్వ్ చేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్లోనే ఒక 2 సిబిఐ ఆఫీసర్లని, ఒక ఫుడ్ సేఫ్టీ అధికారిని ఇన్వాల్వ్ చేసింది. అంటే గతంలో ఉన్నటువంటి సిట్ ఆఫీసర్లే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మళ్ళీ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ నెయ్యి కల్తీ, తర్వాత ఈ నెయ్యి సరఫరా వ్యవహారంలో వీళ్ళు టెండర్ యొక్క రూల్స్ అన్ని మార్చివేశారని చెప్పి చాలా డాక్యుమెంట్స్తో ఈ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి కానీ మాట్లాడుతూ వస్తున్నారు. వీటి ప్రకారం కనుక చూసినట్లయితే ఖచ్చితంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడినట్టుగానే మనం భావించాలి. అంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ లేకపోతే టీటీడీ బోర్డు చైర్మన్లు కానీ టీటీడీ అధికారులు కానీ అప్పట్లో ఈవోగా పనిచేసిన వ్యక్తి కానీ కొంత ఇబ్బందులు పడే పరిస్థితులే మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిట్ కనుక విచారణ చేస్తే వీళ్ళు ఏవో కాకమ్మ కౌరులు చెప్తారు, అది చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సిట్ అది, కాబట్టి చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా లేదా ప్రభుత్వానికి అనుకూలంగా నివేదికలు ఇస్తారని చెప్పి వీళ్ళు తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే కోర్టులో కానీ లేకపోతే అధికారుల ముందు తప్పించుకోవడం కుదరకపోయినా కూడా పబ్లిక్లో మాత్రం వీళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కావాలని చేయించాడు, సిట్ అనేది చంద్రబాబు నాయుడు అండర్లో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినట్టే వాళ్ళు నివేదిక ఇచ్చారని చెప్పి వీళ్ళు కొంత వాళ్ళు సమర్థించుకోవడానికి అవకాశం ఏర్పడి ఉండేది. ఈ 5 సభ్యుల కమిటీకి, స్వతంత్ర కమిటీకి ఎటువంటి కాల పరిమితిని నిర్ణయించాల సుప్రీంకోర్టు. కాబట్టి ఏంటంటే వీళ్ళు మరి ఎంతకాలంలో దీన్ని తేలుస్తారు, ఈ ఎంక్వైరీకి ఎంత టైం తీసుకుంటారు అనేది మనం వేచి చూడాలి. కాకపోతే ఏంటంటే గతంలో ఒకవేళ సిట్టే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టే కనుక ఈ ఎంక్వైరీ మొత్తం చేసి ఉన్నట్లయితే ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీకి కొంత ప్రజల్లో మాత్రం తప్పించుకోవడానికి అవకాశం ఉండేది. అంటే ఒకవేళ కనుక వీళ్ళు చేసిన అక్రమాలన్నీ కనుక వాళ్ళు ప్రూవ్ చేయగలిగినా కూడా, అంటే సిట్టు బయటికి లాగి వాటి మీద ఛార్జెస్ అన్ని ఫ్రేమ్ చేసినప్పటికీ కూడా వీళ్ళు చంద్రబాబు నాయుడు మీద నెట్టివేసి తప్పించుకోవడానికి అవకాశం ఏర్పడేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ సిబిఐ ఇన్వాల్వ్మెంట్ ఉండటం, తర్వాత ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా ఈయన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బాడీ కాబట్టి ఆయన కూడా ఇప్పుడు వీళ్ళందరూ ఇన్వాల్వ్ ఉండడం వల్ల ఏంటంటే కొంత ప్రజల్లో వీళ్ళు చెప్పే మాటలు నమ్మే అవకాశం ఉండదు. నిజంగా కల్తీ జరిగి ఖచ్చితంగా ఆ వివరాలన్నీ కనుక బయటికి లాగడం అంటూ జరిగితే ఖచ్చితంగా ప్రజా కోర్టులో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ దోషిగా నిలబడుతుంది. అట్లాగే ఈ జనరల్గా సుప్రీంకోర్టు ముందు కూడా వీళ్ళు దోషులుగా నిలబడే ప్రమాదం ఏర్పడుతుంది అనమాట. ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలన్నీ పరిశీలించినట్లయితే నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తను తీసుకున్న గోతులో తానే పడిందనే భావన నాకు కలుగుతుంది. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు అండర్లో ఏర్పడినటువంటి 5 సభ్యుల స్వతంత్ర కమిటీ అనేది ఓన్లీ నెయ్యిలో కల్తీ జరిగిందా లేదనేది ఒకటే తేల్చదు. ఆ లడ్డూకు సంబంధించినటువంటి లడ్డూలో వాడినటువంటి అన్ని పదార్థాలు అంటే యాలకులు కానీ, తర్వాత క్యాజునట్ కానీ అంటే జీడిపప్పు కానీ, ఇలా ప్రతిదాన్ని ఎంక్వైరీ చేస్తారు. ఈ టెండర్లన్నీ ఎవరికి కేటాయించారు అనేది ఎంక్వైరీ చేస్తారు. దాంట్లో ఏదన్నా అవినీతి జరుగుంటే మొత్తాన్ని బయటికి తీస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కొంత ఆత్మరక్ష ద్వారంలో పడినట్టుగానే మనం భావించాలి. ఇది ఏంటంటే వాళ్ళు తీసుకున్న గోతులు వాళ్ళు పడినట్టే లెక్క. కాబట్టి వాళ్ళు తలిచింది ఒకటి, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూస్తే ఇక్కడ జరిగింది ఒకటి అనమాట. అట్లాగే దీని మీద వైవి సుబ్బారెడ్డి గారు స్పందించడం కూడా జరిగింది మీడియాతో. ఆయన ఏం స్పందించాడంటే కొంత మేము సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ కోరాం,
కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 5 సభ్యుల ఎంక్వైరీ కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తున్నారు కాబట్టి మనం ఇది హయ్యర్ అపెక్స్ కోర్టు కాబట్టి దీనికి మనం కామెంట్ చేయకూడదు కాబట్టి సరే వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఏం జరుగుద్దో చూద్దాం, ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుద్దని మేము ఆశిస్తున్నాం అని చెప్పి ఆయన స్పందించడం కూడా జరిగింది. కాబట్టి ఏంటంటే కొంత వాళ్ళు నిరుత్సాహపడినట్టుగానే కనబడుతుంది. కానీ బయటకు ఏంటంటే ఇదిగో స్టేట్ గవర్నమెంట్ వేసిన సిట్ని పక్కన పెట్టించాం, మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకురాగలిగామని చెప్పి వాదన వాళ్ళ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ మీడియాలో కానీ వినిపిస్తారు రేపటి నుంచి. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్సీపీని ఇరుకుని పెట్టే తీర్పుగానే మనం భావించాలి. అట్లాగే ఒక చిన్న విషయం ఏంటంటే మాకు తెలిసిన వ్యక్తులు తిరుమల దర్శనానికి వెళ్తే వాళ్ళతో కొంత లడ్డూలు తెప్పించుకోవడం జరిగింది. ఆ లడ్డూ ప్రసాదాన్ని ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు చూపించిన తర్వాత ఒక చిన్న కామెంట్ కూడా చేస్తాను, ఒకసారి చూద్దాం. ఇదనమాట లడ్డు. చూడండి, గతంలో అంటే ఈ కొత్త ప్రభుత్వం రాకముందు లడ్డు ఎలా ఉందో ఇప్పుడు కూడా లడ్డు అలాగే ఉంది. అంటే చూడటానికి లడ్డు అలాగే ఉంది. కానీ ఇది దీంట్లో ఏంటంటే సువాసన, ఇప్పుడు కవర్ ఇలా ఓపెన్ చేస్తేనే చక్కటి సువాసన రావడం అయితే జరిగిందనమాట. ఈ వాసన కూడా అద్భుతమైన స్మెల్ వస్తుంది ఈ లడ్డు నుంచి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే నెయ్యి అనమాట. నెయ్యిని మార్చాము, నందిని నెయ్యి వాడుతున్నాం అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. దాని తర్వాత చేసిన లడ్డు అనమాట ఇది. కాకపోతే అంటే మీకు లడ్డూని చూపించగలను కానీ దీంట్లో వచ్చే సువాసన నేను చూపించలేను కాబట్టి నేను దీన్ని ఫీల్ అయ్యి చెప్తున్నాను మీకు. చక్కటి సువాసనతో మంచి లడ్డూలు అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకి తిరుమల తిరుపతి ప్రసాదంగా అందజేస్తున్నారు. దీంట్లో ఎటువంటి అవాస్తవాలు లేవు. నేను డైరెక్ట్గా లడ్డూ పట్టుకుని మీకు చూపించి చెప్తున్నాను. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు కమిటీలు కానీ తర్వాత ఈ సుప్రీంకోర్టు పేర్కొన్నటువంటి ఎంక్వైరీ కమిటీ, స్వతంత్ర కమిటీలు ఇవన్నీ పక్కన పెట్టినా కూడా మనం జనరల్గా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు లడ్డూని నేను టేస్ట్ చేశాను, తిరుమల దర్శనానికి వెళ్ళాను, అక్కడ పరిస్థితులన్నీ చూశాను. ఇప్పుడు దర్శనానికి వెళ్ళకపోయినప్పటికీ కూడా ఈ లడ్డును ఇప్పుడు ప్రస్తుతం అందిస్తున్నటువంటి లడ్డూను ఇప్పుడు ప్రత్యక్షంగా నేను చూసి చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో లడ్డూలో కల్తీ జరిగింది. మరి అది నెయ్యి కల్తీ చేశారా, లేకపోతే అసలు మొత్తం క్వాలిటీ లేకుండా పూర్తిగా ఆ లడ్డూకు వాడే అన్ని పదార్థాలని తక్కువ క్వాలిటీ వాడారా, మరి ఏం జరిగింది అనేది మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు లడ్డూకి ఇప్పుడు ప్రస్తుతం టీటీడీలో ప్రసాదంగా ఇస్తున్న లడ్డూకి చాలా తేడా ఉందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అంటే ప్రత్యక్షంగా నేను ఫీల్ అయ్యి చెప్తున్న విషయం ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.